ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలుగు బైబిల్ క్రిస్టియన్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలని మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని యొక్క మహాకృప ద్వారా ఇన్ని బైబిల్ క్రిస్ కార్యక్రమాన్ని మనము నిర్వర్తించుకోవడానికి దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి మహిమ తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క విజేతల వీడియోలో మరి ఎంతమంది పాల్గొన్నారు, ఎవరు విజేతలని వారిని చూసే ముందు మనము విలాప వాక్యములు ఏవేలు గ్రంథం నుండి ప్రశ్నలకి సమాధానాన్ని ఇప్పుడు మనము చూద్దాం. దేవుని బిడ్డలారా, చూశారు కదండి, విలాప వాక్యములు ఏవేలు గ్రంథము నుండి ఈ విధంగా ప్రశ్నలకి సమాధానాలు అనేవి ఏ రీతిగా ఉన్నాయండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క బైబిల్ క్విజ్లో మరి చక్కనైన రీతిలో ప్రతి ఒక్కరూ కూడా మరి ఇన్ని కార్యక్రమాలు 45 వరకు మరి చక్కనైన సమాధానాలను పంపిస్తూ మరి ఇచ్చిన సమయానికే మరి అందరూ కూడా మరి పాల్గొంటున్న ఆసక్తిని బట్టి ఎంతగానో మరి దేవునికి ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నామండి. ఈ యొక్క బైబిల్ క్విజ్లో 80 మంది ఈ యొక్క బైబిల్ క్విజ్లో పాల్గొన్నారు. 80 మందిని మరి లక్కీ డ్రాలో వేసినప్పుడు మరి ఎవరు విజేతలు అనేది మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ప్రశాంతి గారు కర్తర్ ప్రాంతం నుంచి ఈ యొక్క బైబిల్ క్విజ్లో వీరు విజేతగా ఉన్న విధానం బట్టి దేవునికి మహిమ తెలియజేస్తున్నాం. వీరికి ఇంకా దేవుడు అద్భుతమైన జ్ఞానమును మరి తన శక్తిని కూడా కలిగి చేయాలని కూడా ఆశిస్తూ ఉన్నాం. మరి వీరు ఈ యొక్క ఎపిసోడ్లో విజేతగా ఉన్న విధానం బట్టి దేవునికి మహిమ. రెండవ విజేత రాజ్ కుమార్ గారు రాజమండ్రి ప్రాంతం నుంచి మరి వీరు కూడా ఎంతో చక్కనైన రీతిలో ప్రశ్నలకి సమాధానాలు పంపిస్తూ మరి బైబిల్ క్విజ్లో మరి కనపరుస్తున్న ఆసక్తిని బట్టి దేవునికి మహిమ తెలియజేస్తున్నాం. వీరు యొక్క బైబిల్ క్విజ్లో విజేతగా ఉన్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ. మూడో విజేత జె శ్రీకాంత్ గారు ఖమ్మం ప్రాంతం నుంచి వీరు కూడా ఈ యొక్క బైబిల్ క్విజ్లో విజేతగా ఉన్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ తెలియజేస్తూ ఉన్నామండి. మరి వీరు ఈ రీతిగా మరి ముగ్గురు విజేతగా ఉన్న విధానం బట్టి దేవునికి మహిమ తెలియజేస్తున్నాం. ఈ ముగ్గురికి ప్రైజ్ మనీ అనేది అందించిన వారు బి భారతి గారు రాజమండ్రి ప్రాంతం నుంచి మరి వీరు 3 కార్యక్రమాలకి ప్రైజ్ మనీ అనేది పంపించారు. అందుని బట్టి దేవునికి మహిమ. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. మరి వీరి యొక్క కుమారుడి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని మనం చేస్తూ ఉన్నాం. వీరిని వీరి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క సమయంలో ముగ్గురి గ్రీటింగ్స్ మనం ఇప్పుడు విందాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. నా పేరు వచ్చి ప్రశాంతి, నేను ఖతార్ దేశంలో ఉంటాను. అలాగే క్విజ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. క్విజ్ని ఏర్పరిచిన దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు. వారికి ఇచ్చిన కుటుంబాన్ని చేసిన పరిచర్య అంతటినీ దేవుడు దీవించి ఆశీర్వదించాలని దేవుని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా నేను మరికొన్ని ఎపిసోడ్ల నుంచి క్విజ్లో పాల్గొనటం జరుగుతుందండి. ఈ 45వ ఎపిసోడ్లో దేవుడు నన్ను విజేతగా నిలబెట్టినందుకు దేవాది దేవునికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ క్విజ్ ద్వారా నేను ఎంతగానో దేవునిలో విశ్వాసంగాను బలంగాను అనేకమైన కొత్త విషయాలు తెలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపకై దేవునికి మరొక్కసారి వందనాలు చెల్లించుకుంటున్నానండి. అలాగే ఈ క్విజ్ నాకు తెలియని విషయాలు
తెలియజేస్తున్నది. మనం రోజు బైబిల్ చదివినప్పటికీ ఈ ప్రశ్నల ద్వారా కొన్ని మర్మాలు తెలుసుకుంటున్నాము. అలాగే ఇంకా చాలామంది కొత్తవారు పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ తిమోతయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ దేవునికే మహిమ. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే బ్రదర్ తిమోతికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు రాజ్ కుమార్, రాజమండ్రి నుంచి. ఈ యొక్క 45వ ఎపిసోడ్లో విజేతగా నిలిచాను నేను. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ క్విజ్ ద్వారా తెలియని విషయాలు ఎన్నో ఇంకా లోతుగా తెలుసుకోవడానికి సహాయపడుతున్న బ్రదర్ తిమోతికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. బ్రదర్ తిమోతి చేసే పరిచర్య చిన్నగ్రామం అయినప్పటికీ అనేక మందికి దేవుని వాక్యం అందించాలనే ఆలోచనతో ఈ క్విజ్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మేము కూడా దీంట్లో పాలు పొంది దాని ద్వారా ఆశీర్వాదాలు పొందుకుంటున్నామని నేను నమ్ముతున్నాను. అలాగే మీరు కూడా దేవుని పరిచర్యలో పాలు భాగస్తులు అవ్వండి. వీలైనంత వరకు ఎక్కువ మందికి షేర్ చేయండి. అనేక మందికి ఏదో ఒక విధంగా పరిచర్యలో పాలు భాగస్తులు అవ్వండి. బ్రదర్ తిమోతి గారి గురించి, వాళ్ళ పరిచర్య గురించి మేము మా ఆత్మీయ కుటుంబం కూడా ఎప్పుడూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాము. చిన్న మాటలని దేవుడు దీవించును గాక. ఆమేన్. మహాదేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకున్నాను. బ్రదర్ తిమోతి గారు కండక్ట్ చేస్తున్న ఈ ఆన్లైన్ బైబిల్ క్విజ్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. నేను గత కొన్ని వారములుగా క్రమం తప్పకుండా బైబిల్ క్విజ్లో పాల్గొంటూ ఉన్నాను. దేవుని కృపను బట్టి లక్కీ డ్రాలో విజేతగా నిలిచారని బ్రదర్ నాకు తెలియజేశారు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. రానున్న దినాల్లో ఇంకా అనేక బైబిల్ క్విజ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు ఆఫ్లైన్ ఎగ్జామ్స్ బ్రదర్ కండక్ట్ చేయాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. దేవుడు అటు కృపను బ్రదర్కి దయచేయాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇటు అవకాశం ఇచ్చిన తిమోతి గారికి నా హృదయపూర్వక వందనములు. చూసారు కదండి, ఎంతో చక్కగా అద్భుతకరంగా మరి ముగ్గురు కూడా చక్కని రీతిలో బైబిల్ క్విజ్లో మరి పాల్గొంటూ అదే రీతిగా మరి చక్కనైన గ్రీటింగ్స్ వారు తెలియజేశారు. అందుని బట్టి దేవునికి మహిమ తెలియజేస్తూ ఉన్నామండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క బైబిల్ క్విజ్ మరి 66 పుస్తకాలని మరి ధ్యానించాలని ముఖ్య ఉద్దేశం ద్వారా మరి ఎంతో మంది మరి ప్రైజుల కొరకు కాకుండా దేవుని గ్రంథాన్ని అత్యాసక్తితో మరి మీకు అనేకమైన పనులు ఉన్నప్పటికీ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్న విధాన్ని బట్టి దేవునికి మహిమ తెలియజేస్తున్నామండి. మరి 80 మంది వారి యొక్క మార్కులు, వారి ఏ ప్రాంతం నుంచి ఎవరు అనేది వారి పేర్లని ఇప్పుడు మనము చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారో, చూశారు కదండి, విలాప వాక్యములు ఏవేలు గ్రంథం నుండి ప్రశ్నలకి సమాధానాలు, అలాగే లక్కీ డ్రా ద్వారా విజేతలైన టెస్ట్ మనీ మరి ఎంతమంది పాల్గొన్నారో మరి చూశారు కదండి. చక్కని రీతిలో ఈ 45 ఎపిసోడ్లో ఎంత చక్కని రీతిలో బైబిల్ క్విజ్లో పాల్గొన్న విధానికి దేవునికి మహిమ తెలియజేస్తున్నాం. మరి పాల్గొన్న ప్రతి ఒక్కరికి తెలుగు బైబిల్ క్విజ్ తరపున హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నామండి. తదుపరి బైబిల్ క్విజ్ ఎజ్కేల్ గ్రంథం నుండి 1 నుండి 24 అధ్యాయాలు మధ్య 10 ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ స్నేహితులకి అలాగే మీ బంధువులకి తప్పనిసరిగా తెలియచేయాలని మనం చేస్తూ ఉన్నామండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి 700 మంది పైనే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు. మరి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి మరి ఎంతగానో మీ ప్రోత్సాహాన్ని మాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన
వందనములు తెలియచేస్తూ ఉన్నామండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎంతగానో అనేక మందికి తెలియచేస్తూ ఈ యొక్క బైబిల్ క్విజ్ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న విధానికే, అలాగే ప్రార్థన సపోర్ట్ ద్వారా, అలాగే ఆర్థికంగా అనేక రకాలుగా ఈ యొక్క కార్యక్రమానికి, అలాగే ఈ ఛానల్కి ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. అందుని బట్టి దేవునికి భయం తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా గ్రంథాన్ని ధ్యానించండి. మరి గ్రంథం ద్వారా అనేక విషయాలు మనం ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన ఈ అద్భుతమైన సదావకాశాన్ని ఇంకా అనేక మందికి మీరు తెలియచేయాలని కూడా మరి మనవి చేస్తూ ఉన్నామండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ముగించుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి అయిన దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అద్భుతమైన నామాన్ని బట్టి 45 కార్యక్రమాలని మేము ఈ రీతిగా నిర్వర్తించుకోవడానికి ఎంతో చక్కని రీతిగా మరి బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తూ యవనస్తులు, పెద్దవారు, మరి అనేక మంది ప్రభువా గ్రంథాన్ని ధ్యానిస్తూ మరి ఎంతగానో ఈ యొక్క కార్యక్రమాన్ని వారు ప్రోత్సహిస్తూ, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గొప్ప ఆసక్తిని బట్టి నేను ఎంతగానో మయంపరుస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఈ యొక్క ఎపిసోడ్లో విజేతగా ముగ్గురిని బట్టి నీకు మహిమ తెలియజేస్తూ ఉన్నాం. అదే రీతిగా ప్రభు మొట్టమొదటిగా కూడా పంపించిన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా ప్రైజ్ మనీ పంపించిన బి భారతి వారి కుటుంబాన్ని కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. వారి సంఘాన్ని, వారి సేవకులను ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి, మీరు ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, చూశారు కదండి ఈ యొక్క బైబిల్ క్విజ్ కార్యక్రమం ఈ రీతిగా మనము నిర్వర్తించడానికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి మహిమ తెలియజేస్తున్నాం. 46వ ఎపిసోడ్లో యెహెజ్కేలు గ్రంథం నుండి ప్రశ్నలతో మరలా కలుద్దాం. దేవుడు మనం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.